A hyperbola, question number 1. The asymptotes of a hyperbola are parallel to 2x plus 3y is equal to 0 and 3x plus 2y is equal to 0. హైపర్బోలాకి సంబంధించినటువంటి ఎసిమిటోడ్స్ అనేవి రెండు ఉంటాయి. అవి ఈ రెండు లైన్స్కి ప్యారలల్గా ఉన్నాయని చెప్పారు. ద ఈక్వేషన్ ఆఫ్ దట్ హైపర్బోలా హూ సెంటర్ ఈజ్ ఎట్. సో హైపర్బోలాకి సంబంధించి సెంటర్ 1,2 అని ఇచ్చారు అండ్ పాసింగ్ త్రూ 5,3 ఈజ్. ఓకే, సో మన హైపర్బోలా అనేది 5,3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో సొల్యూషన్, ఎసిమిటోడ్స్ అనేవి వీటికి ప్యారలల్గా ఉన్నాయని చెప్పారు. సో ఇవి ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉన్నాయి. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్ అనేది a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. గివెన్ asymptotes are parallel to 2x plus 3y is equal to 0 and 3x plus 2y is equal to 0. Therefore, combined equation of asymptotes సో కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్ అంటే రెండు ఇంటూగా ఎలా రాయాలి అనే దానికి సంబంధించి ఫార్ములా. మన ఎసిమిటోడ్స్ అనేవి వీటికి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి సో 2 ఇంటూ x మైనస్ x1 ప్లస్ 3 ఇంటూ y మైనస్ y1. సో ఫస్ట్ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉన్న ఎసిమిటోడ్ ఈ విధంగా ఉంటుంది. అట్లానే సెకండ్ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఎసిమిటోడ్ 3 ఇంటూ x మైనస్ x1 ప్లస్ 2 ఇంటూ y మైనస్ y1. సో దిస్ ఈజ్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద గివెన్ స్ట్రైట్ లైన్స్. ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్స్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఎసిమిటోడ్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్. సో ప్యారలల్గా ఉంటే మనం ఈ విధంగా తీసుకుంటాం, a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1. అదేవిధంగా 2 స్ట్రైట్ లైన్స్కి మనం తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్. సో మరి ఎసిమిటోడ్స్ అనేవి సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా గుండా పాస్ అవుతాయి కాబట్టి సో సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా 1,2 ఇచ్చారు. ఆ 1,2 పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్ వచ్చేస్తుంది. సిన్స్ asymptotes are passing through center of the hyperbola. Center of the hyperbola అనేది 1,2 ఉంది. సో ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2x 3 ఇంటూ y 3y 2 మైనస్ 1 మైనస్ 2 3 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 6 మైనస్ y2. సో అదేవిధంగా 3x ప్లస్ 2y మైనస్ 7. నౌ దిస్ ఈజ్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా కెన్ బి టేకెన్ యాజ్. సో ఎసిమిటోడ్స్ ఈక్వేషన్కి హైపర్బోలా ఈక్వేషన్కి ఒక కాన్స్టాంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలాని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. 2x ప్లస్ 3y మైనస్ 8 ఇంటూ 3x ప్లస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు k. సో ఇది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమిటోడ్స్, ఇది ఈక్వేషన్ ఆఫ్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో దీనికి ఒక కాన్స్టాంట్లో మాత్రమే తేడా ఉంటుంది. సో ఇక్కడ 0 అని ఉంటుంది, మనం దాన్ని ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకోవాలి. నౌ దిస్ హైపర్బోలా ఈజ్ పాసింగ్ త్రూ 5,3. దిస్ ఈజ్ passing through
5, 3. సో హైపర్బోలా అనేది 5, 3 అనే పాయింట్ గుండా పోతుందని చెప్పారు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వచ్చేస్తుంది. సో 2 into 5, 2 5s are 10 plus 3 3s are 9 minus 8, 3 5s are 15, 2 3s are 6 minus 7 is equal to k. So 9 minus 8, 1 plus 10, 11 into 15 minus 1, 14, that is equal to k. Therefore k is equal to 14 times 140, 14 1 14, 154. Therefore required hyperbola is 2x plus 3y minus 8 into 3x plus 2y minus 7 is equal to 154. ఓకే, సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం దీన్ని మళ్ళీ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సెకండ్ వన్, let C be the center of the hyperbola x square by a square minus y square by b square is equal to 1 and P is a point on it. Hyperbola మీద ఉన్న ఒక పాయింట్ P. If the tangent at P meets the straight lines bx minus ay is equal to 0 and bx plus ay is equal to 0 at Q and R respectively. సో హైపర్బోలాకి సంబంధించి P అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి ట్యాంజెంట్ ఈ రెండు స్ట్రైట్ లైన్స్ని ఫస్ట్ దాన్ని Q దగ్గర రెండవ దాన్ని R దగ్గర మీట్ అయితే CQ ఇంటూ CR అనే వాల్యూ మనం కనుక్కోవాలి. సో C అంటే సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా. సో స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి సెంటర్ అనేది మనకి 0, 0. సో మనకి QR పాయింట్స్ వస్తే CQ డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ Q, CR డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ R. ఆ వాల్యూస్ కనుక్కోవడం ద్వారా వాటిని మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at P in parametric form. సో హైపర్బోలాకి సంబంధించి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x by a secant theta minus y by b tan theta is equal to 1. Okay, given straight lines heavy bx minus ay is equal to 0, bx plus ay is equal to 0. సో ఈ 3 స్ట్రైట్ లైన్స్ని మనం సాల్వ్ చేసి QR, సో 1 అనేది 2ని మీట్ అయ్యేది Q దగ్గర, అట్లానే థర్డ్ లైన్ని R దగ్గర మీట్ అవుతుంది. సో ఈ మూడింటిని మనం సాల్వ్ చేస్తే మనకి QR పాయింట్స్ వస్తాయి. దెన్ వీ ఫైండ్ ద CQ డాట్ CR. సో ముందుగా ఈక్వేషన్ 1, 2ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్వ్ చేయటం అంటే ఈక్వేషన్ 2 దగ్గర నుండి మనం either x or y, x కానీ y కానీ తీసుకొని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఆ విధంగా మనం పాయింట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో నేను x అనేది తీసుకున్నాను. bx మైనస్ ay ఈజ్ ఈక్వల్ టు 0. ay రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, bxలో b అనేది రైట్ సైడ్ వస్తే బై b. సో ఇది x వాల్యూ. ఈ x వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో x అంటే ay బై b, ay బై b ఆల్రెడీ క్రింద ఒక a ఉంది, ఇంటూ సీకెంట్ థీటా మైనస్ y బై b tan theta is equal to 1. సో ఇక్కడ a అనేది క్యాన్సిల్. సో రెండిట్లలో y by b. సో y by b అనేది కామన్ తీస్తే సీకెంట్ థీటా మైనస్ tan theta is equal to 1. సో y by b is equal to 1 by secant theta minus tan theta. We know that it is equal to secant theta plus tan theta. సో ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ ఈ రెండు కూడా ఉదాహరణకి రెసిప్రోకల్స్ అనే విషయం మనకు తెలుసు. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే 1 వస్తుంది. సో 1 by secant theta minus tan theta అంటే వీ కెన్ రైట్ secant theta plus tan theta. సో మైనస్ ఉంటే ప్లస్ రాసుకుంటాం, ప్లస్ ఉంటే మైనస్ రాసుకుంటాం. దేర్ఫోర్ y, సో y ఈజ్ ఈక్వల్ టు b రైట్ సైడ్ వెళ్ళినట్లయితే b ఇంటూ secant theta ప్లస్ tan theta. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y. సో y వచ్చేసింది. ఈ వైని మళ్ళీ మనం xలో పెట్టుకుంటే x వాల్యూ కూడా వచ్చేస్తుంది.
Okay, since x is equal to ay by b, so a by b into y ante b into secant theta plus tan theta. So b cancel అయిపోతుంది. Therefore x is equal to a into secant theta plus tan theta. So x value ఇది, y value ఇది, therefore point. సో 1 2 సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ మనకి q. సో పాయింట్ అంటే x, y కాబట్టి a ఇంటూ secant theta ప్లస్ tan theta, y అంటే b ఇంటూ secant theta సో ప్లస్ tan theta. సో ఇది q అనే పాయింట్. సిమిలర్లీ we can write r. సో r అనే పాయింట్ కూడా మనం నోట్ చేయొచ్చు, ఎందుకంటే ఈక్వేషన్ 2కి ఈక్వేషన్ 3కి డిఫరెన్స్ అనేది కేవలం మైనస్ ప్లస్లో మాత్రమే ఉంది. bx మైనస్ ay ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. సో r అనే పాయింట్ మనకి ఈ విధంగా వస్తుంది. సో a ఇంటూ secant theta మైనస్ tan theta, b into secant theta minus tan theta. Okay, similarly మనం r అనే పాయింట్ కూడా రాసుకోవచ్చు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తే a into secant theta minus tan theta, ఇక్కడ మైనస్ b వస్తుంది, అది సాల్వ్ చేస్తే తెలిసిపోతుంది, secant theta minus tan theta. సో center C is equal to 0, 0. Now we have to find CQ. సో CQ అంటే ఈ రెండు పాయింట్స్కి ఉన్న డిస్టెన్స్. సో మరి ఈ పాయింట్ ఆరిజిన్ కాబట్టి ఉన్నటువంటి 2 పాయింట్స్లో ఒక పాయింట్ ఆరిజిన్ అయితే డిస్టెన్స్ ఫార్ములా √x² + y². దిస్ ఈజ్ x అండ్ y. సో ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. సో √x² + y². సో వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే a² ఇంటూ secant theta ప్లస్ tan theta హోల్ స్క్వేర్ ప్లస్ b² ఇంటూ secant theta ప్లస్ tan theta హోల్ స్క్వేర్. సో రెండిట్లో ఇది కామన్గా ఉంది కాబట్టి మనం ఒకేసారి secant theta ప్లస్ tan theta హోల్ స్క్వేర్ ఒకేసారి మనం కామన్ తీసుకున్నట్లయితే a² ప్లస్ b² వచ్చేస్తుంది. సో secant theta ప్లస్ tan theta హోల్ స్క్వేర్ అండర్ రూట్ అంటే secant theta ప్లస్ tan theta ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². సో ఇదే విధంగా మనం సిఆర్ని మనం నోట్ చేసేయచ్చు. సో ఇక్కడ కూడా a² ఇంటూ secant theta మైనస్ tan theta హోల్ స్క్వేర్. సో స్క్వేర్ చేస్తే మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ b² ఇంటూ secant theta మైనస్ tan theta హోల్ స్క్వేర్. సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్ secant theta మైనస్ tan theta ఇంటూ a² ప్లస్ b² అండర్ రూట్. సో స్క్వేర్ చేసి మనం యాడ్ చేస్తాము x² ప్లస్ y². సో మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. సో CQ డాట్ CR అంటే CQ ఇంటూ CR. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే secant ప్లస్ tan ఇంటూ secant మైనస్ tan, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఇంటూ రూట్ ఆఫ్ a² ప్లస్ b². సో సేమ్ రూట్స్ ఉంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆఫ్టర్ మల్టిప్లికేషన్. Therefore CQ into CR is equal, the value is a² plus b². Okay, third one you write here, the locus of the midpoints of the chords of the circle x² plus y² is equal to 16 which are tangents to the hyperbola. సో దీనికి మిడ్ పాయింట్స్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించిన ఈక్వేషన్ ఉంటుంది. సో అది దాని యొక్క లోకస్ అనేది దీనికి ట్యాంజెంట్ అయితే, సో ఆ మిడ్ పాయింట్స్ ఆఫ్ కార్డ్ ఈక్వేషన్ అనేది హైపర్బోలాకి సంబంధించి ట్యాంజెంట్ అయితే దాని లోకస్ ఎలా ఉంటుంది. సో మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్కి సంబంధించిన ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు S11. ఓకే, సో ఇచ్చినటువంటి సర్కిల్కి S1 ఈజ్ ఈక్వల్ టు S11 ఫార్ములా అప్లై చేయడం ద్వారా ఈక్వేషన్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అది టు ద సర్కిల్. సో ఆ స్ట్రైట్ లైన్ని దీనికి మనం ట్యాంజెంట్గా చెప్తున్నారు వాళ్ళు. సో ఆ స్ట్రైట్ లైన్ తీసుకొని దీనికి ట్యాంజెంట్ కండిషన్ అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఫార్ములా, సో సర్కిల్ అనేది మనకి స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r². సో సర్కిల్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. సో హైపర్బోలా అనేది కూడా స్టాండర్డ్ ఫామ్, x² బై a²
minus y square by b square is equal to 1. So ఈ ఫార్ములా ఉన్నప్పుడు locus of midpoints of chords the locus is a square x square minus b square y square is equal to x square plus y square whole square. So this is the formula. The locus of midpoints of chords to the circle which are tangents to the hyperbola. Okay. So circle ki sambandhinchiనటువంటి midpoint of chord, equation of midpoint of chord S1 is equal to S11. So the straight line, ఆ straight line hyperbola ki tangent అని చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఫార్ములా అది. సో సర్కిల్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి, హైపర్బోలా కూడా జనరల్ ఫామ్లో స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. సో లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ కార్డ్స్ టు ద సర్కిల్ విచ్ ఆర్ tangent to the hyperbola is a square x square minus b square y square is equal to x square plus y square whole square. This is a shortcut formula. సో ఈ ఫార్ములాలో మనకి r స్క్వేర్ అనేది ఎటువంటి అవసరం లేదు. సో a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది. Therefore 9x square minus 16y square is equal to 144. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో మారిస్తే 9 16 minus 16 9 is equal to 1. Therefore a square is equal to 16, b square is equal to 9. Therefore required answer is 16x square minus 9y square is equal to x square plus y square whole square. Okay, this is the answer. Okay, fourth one, the product of the perpendicular distances drawn from any point on the hyperbola to its asymptotes అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా, సో product of the perpendicular distances d1 d2 is equal to a square into b square by a square plus b square. సో హైపర్బోలా మీద ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గర నుండి ఎసిమిటోడ్స్ అది హైపర్బోలా రెండు ఉంటాయి. సో హైపర్బోలా మీద ఉన్న పాయింట్ దగ్గర నుండి ఎసిమిటోడ్స్కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ యొక్క ప్రొడక్ట్ అడుగుతున్నారు వాళ్ళు. సో ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫార్ములా ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 9, బీ స్క్వేర్ అంటే 4. సో 9 4 36 by 9 plus 4 13. Therefore 36 by 13 is the required answer. The fifth one, if Lx plus My is equal to 1 is a normal to the hyperbola x square by a square minus y square by b square is equal to 1, then a square m square minus b square l square is equal to value అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, దీనికి సంబంధించిన ఫార్ములా ఉంది. ఇఫ్ Lx plus My plus n is equal to 0 is a normal to the hyperbola x square by a square minus y square by b square is equal to 1 is a square by l square minus b square by m square is equal to a square plus b square whole square by n square. సో ఈ మోడల్లో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 లేక lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఈ మోడల్లో ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ దీనికి నార్మల్ అయితే కండిషన్ ఇది, ఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ lx ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. సో 1 లెఫ్ట్ సైడ్ వస్తే n ఈజ్ ఈక్వల్ టు -1. సో మిగతా ఏం మారలేదు, ఎల్ ఎం అవన్నీ అలానే ఉన్నాయి, జస్ట్ n ఈజ్ ఈక్వల్ టు -1, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కూడా అలానే ఉన్నాయి. సో n -1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఎం స్క్వేర్. సో n -1 హోల్ స్క్వేర్ అంటే ఇంకా 1 అవుతుంది, 1 అయితే ఇది ఒకటే వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో వాళ్ళు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అడిగారు. దట్ మీన్స్ టేక్ LCM. ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
L square m square into a square plus b square whole square. So this is the required answer.